ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయము సాయంత్రము భగవన్నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో చేపట్టేటటువంటి ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు కూడా ఉన్నాయి. చాంద్రమాన ప్రకారం మనకున్నటువంటి 12 మాసాల్లో 5వదైన శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసము అనేటువంటి పేరు వచ్చింది. లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటాం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. ఈ మాసం శివ పూజకు చాలా విశిష్టమైనటువంటిది. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు వంటివి చేస్తే పాపాలు పటాపంచలవుతాయి అని శాస్త్రవచనం. సోమవారాల్లో పరమేశ్వరుడి ప్రీతి కోసం ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆచరించలేని వారు అల్పాహారంగా తీసుకొని స్వామివారి పూజలో పాత్రలు కావచ్చు. ఇక మంగళగౌరి వ్రతాలు. ఈ శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతాన్ని మంగళగౌరి వ్రతాలు అంటారు. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి నోములు, కొత్తగా పెళ్ళైన వారు మరుసటి సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క నోములు ఆచరణ చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటువంటి ముందు శుక్రవారం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరణ చేయాలి. చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరణ చేయాలి. తోరాన్ని మాత్రం తప్పకుండా చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ అనుజ్ఞాన్ దేహిమేరమే. ఈ శ్లోకం చెబుతూ తోరాణాన్ని చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి సూచించినట్లు శాస్త్రం తెలియజేస్తున్నది. ఎవరైతే ఈ విధంగా చేస్తారో సౌభాగ్యం, మాంగళ్య బలం కూడా ఉంటుంది వారికి. శ్రావణ పౌర్ణమి సోదరీమణుల బంధానికి సూచికగా రక్షాబంధనాన్ని చేతికి కట్టుకుంటారు. అలాగే నూతన యజ్ఞోపవీత ధారణ గావిస్తారు. వేదాభ్యాసాన్ని కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. ఈ మాసంలోనే కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు, ఇటువంటివన్నీ కూడా గోపూజలు అవన్నీ కూడా విశేషంగా ఈ మాసంలో జరుగుతాయి.